యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రియులరా, ఈ కొద్ది నిమిషాలు యాకోబు పత్రికలో ఉన్నటువంటి మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. యాకోబు పత్రిక మొదటి వారంలో ఒక వచనాన్ని ప్రభు బల్ల సందర్భంగా చెప్తూ వస్తున్నాను. గత నెలలో మొదటి వారంలో 8వ వచనాన్ని చెప్పాను. మీ చేతులు శుభ్రపరచుకోండి అని. బై క్లీన్ హ్యాండ్స్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ అనేది గత పాఠంలో. ఎందుకు చేతులు మాత్రమే కడుక్కోవాలి, చేతులు ఏం చేస్తాయో చెప్పాను. ఈవేళ 9వ వచనానికి ఆయన ఏమన్నాడంటే, మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. హృదయాలు పరిశుద్ధపరుచుకునుడి. మనస్కులారా, హృదయాలు కడుక్కోండి అంటే హృదయాలు ఎలాగ పరిశుద్ధం అవుతాయి, హృదయాలు ఎలాగ క్లీన్ అవుతాయి? మన జీవితాల్లో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధపరచబడడం, శుద్ధీకరణ, సైంటిఫికేషన్ అంట. క్లీన్స్ యువర్ హార్ట్, నాట్ ఓన్లీ హ్యాండ్స్, హృదయాలు కూడా పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారండి? దేవుణ్ణి చూస్తారు. హృదయం ఎవరు శుద్ధిగా ఉంటుందో వాళ్ళు దేవుని చూస్తారు. హృదయం శుద్ధి లేనంత వరకు వాళ్ళు దేవుని చూడలేరు. దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కార్యాలు మీ జీవితాల్లో చూడాలంటే హృదయం అనేది చాలా క్లీన్గా ఉండాలి. మన హృదయం, ఈ హృదయము మచ్చ మరక డాగుతో ఉన్నట్టయితే, ఈ హృదయము అపరిశుద్ధమైనట్లయితే ఆ హృదయంలో దేవుడు ఉండడు. ఎందుకంటే మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? మీ హృదయం ఎవరిది? దేవుడు ఉండేటువంటి స్థలం. ఇక్కడ ఉంటాడు దేవుడు. ఈ హృదయంలో నుంచే నీకు ఇండికేషన్స్ వస్తాయి. అంటే ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలనేది. అలాంటి హృదయంలో దేవుడు ఉండవలసిన హృదయంలో మురికితో, పాపముతో, మట్టితో, లేకపోతే ఏమంటాం దాన్ని, అన్క్లీన్గా డర్టీనెస్ అంటే అపరిశుభ్రంగా ఉంటే దేవుడు ఉండలేడు కదా. మనిషిని హృదయాలోచనలు మనిషిని అపిత్రపరుస్తున్నాయి. హృదయాలోచనలు మనిషిని ఏం చేస్తున్నాయంటే శుద్ధీకరణగా ఉంచలేకపోతున్నాయి. మానవుని యొక్క ఆలోచనలు ఎంత దౌర్భాగ్యమనే తెలుసండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనాన్ని కనుక మీరు చదివితే, మార్కు సువార్త 7:21లో ఈ మాటలు రాయబడినాయి. మార్కు సువార్త లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. మనుషుల హృదయంలో నుంచి ఏమొస్తున్నాయి? ఎందుకు హృదయం కడుక్కోవాలంటే, బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రభు బల్ల తీసుకునేటప్పుడు హృదయం శుద్ధిగా ఉండాలి. తర్వాత సోమవారం నుంచి హృదయం ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటారా? అది వాక్యం చెప్పట్లేదు. ఎప్పుడు మీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. ఎలాగ శుద్ధి అవుద్దో చెప్తాను మీకు ఇప్పుడు. సో హృదయాన్ని ఏం చేయాలి అని అంటే, మీ హృదయంలో ఏమున్నాయండి? మీ హృదయంలో ఇవన్నీ ఉన్నాయా? చూడండి ఒకసారి. ఏమున్నాయమ్మా? దురాలోచనలు నెంబర్ 1, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనాలు, కృత్రిమములు, కామ వికారాలు, మత్సరాలు, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఈ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఈ చెడ్డవన్నీ లోపల నుంచి, అంటే హృదయం లోపల నుంచి. అక్కడ అది కూడా రాశాడు, చదవమ్మా. మనుషుని అపిత్రపరచునని ఆయన చెప్పాను. ఇది హృదయం లోపల నుంచి బయటకు వచ్చి మనుషుల దురాలోచనలు, కామ వికారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నీ మనుష్యుని హృదయము అపవిత్రపరచబడింది. మానవ మనస్సు ఏమైపోయిందంటే అపరిశుద్ధం అయిపోయింది. మనిషికి విపరీతమైన బుద్ధులు వస్తున్నాయి.
ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే ఎవ్రీ డే న్యూస్ పేపర్లో ఎక్కడో దిక్కున రేపులు జరుగుతున్నాయి, ఎక్కడో దిక్కున స్త్రీలని పాడు చేస్తున్నారు, ఎక్కడో చోట ఏదో ఒక అగత్యాలు. మొన్న కలకట్టాలో జరిగింది, నిన్న మహారాష్ట్రలో జరిగింది, ఇప్పుడు ఆంధ్రలో జరిగింది. అసలు ఎన్ని న్యూస్లు వస్తున్నా సరే మనుషులు హృదయాలు ఏమైనాయి అంటే చెడిపోయినాయి. మానవ హృదయాల్లో అది తల్లి, చెల్లి, అమ్మ అనేటువంటి విషయాలు మర్చిపోయారు ప్రజలు. మనుషులు పాపముతో నింపబడ్డారు. హృదయం చెడిపోయింది కాబట్టి హృదయాలోచనలు మానవ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి, అపవిత్రపరుస్తున్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి. ఏంటి పరిశుద్ధపరచుకోవాలి, ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి అని అంటే, ప్రియులారా, హృదయాలు ఎలాగ పరిశుద్ధం అవుతాయంటే ఒక్కసారి 9వ వచనం చదవండి. వ్యాకులపడుడి, మిజరబుల్. 5 పదాలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ దుఃఖానికి సంబంధించిన ఒకటే పర్యాయ పదాల్లాగా నాకు అనిపిస్తున్నాయి. వ్యాకులు పడండి, ఇంగ్లీష్లో మిజరబుల్ అన్నాడు. దుఃఖపడండి, మౌర్నింగ్. ఏడవండి, ఏమండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు 4వది మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి, మీ ఆనందమును చింతకు మార్చుకోండి. ఎందుకు మార్చండి, ఎందుకు మీ నవ్వు దుఃఖానికి మార్చాలి? 4వ వచనంలో మీరు వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా? దురుద్దేశాలతో, భోగాలతో మీరు జీవిస్తున్నారు. మీ హృదయాలు చెడిపోయినవి. మనస్సు చెడిపోయింది. మనిషి యొక్క మనస్సు, మనిషి యొక్క మతి చెడిపోయింది. ఏది మంచి ఏది చెడు లేదు. మనిషి హృదయంలో అవినీతి పెరిగిపోయింది. మానవ హృదయాల్లో ఈ హృదయము క్లీన్గా ఉండవలసిన ఈ హృదయం, పరిశుద్ధపరచబడిన హృదయం, దేవుని ఆత్మకు నిలయమైనటువంటి ఈ మనిషి దేహము, ఈ దేహము దేవుడు కొరకు వాడబడే, దేవుని కొరకు ఉపయోగించబడేటువంటి దేహం పాడైపోయింది. ఎలా పాడైపోయిందో చెప్తాను చూడండి. మనిషి మనస్సు ఎంత మలినమైపోయిందంటే, ఒక అబ్బాయి బాప్తిసం పొంది చర్చ్కి వెళ్ళి అబ్బాయి, పరిశుద్ధంగా ఉండేటువంటి అబ్బాయి మనస్సు ఏమైంది అని అంటే, ఆ అబ్బాయి మనస్సు ఏమైందంటే, ఒక ఫ్రెండ్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఆ ఫ్రెండ్ అన్నాడట, ఒరే ఈ దృశ్యాలు ఎంత బాగుంటాయి చూడు అని చెప్పి అందులో ఫోర్నో సంబంధించినటువంటి ఈ బూత్ బొమ్మలు లేక సెక్స్ బొమ్మలు చూపించడం మొదలుపెట్టాడు. అరే నేను చూడను, నా హృదయాన్ని నేను పాడు చేసుకోను, నా హృదయాన్ని నేను అపవిత్రపరచుకోను, నేను పరిశుద్ధంగా ఉంటాను అనుకున్నాడు. చూడకూడదు అనుకున్నాడు. అరే చూడరా, ఇది ఏం బాగలేదు లేరా అని ఆ అన్యుడు అతని హృదయాన్ని చెరుపుతూ ఉన్నాడు. సరే అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు. కానీ అతడు వాళ్ళ అమ్మ నాన్న ఎవరూ లేనప్పుడు ఒకరోజు ఒంటరిగా ఉండవలసి వచ్చింది. అతను ల్యాప్టాప్లో లేదా తన సెల్ ఫోన్లో ఆ దృశ్యాలు చూస్తే బాగుంటుందని ఒక మనసు వచ్చింది. హృదయం చెడిపోయి ఆ మనసు బొమ్మలు చూశాడు, చాలా ఆకర్షణీయంగా ఉంది. అతను హృదయం పాడైపోతుంది. బొమ్మలు చూశాను కదా, బొమ్మలతో పాటు ఏం చూద్దామంటే వీడియో చూస్తే ఇంకేముందలే, వీడియోలు చూద్దాం అనుకున్నాడు. ఈ యొక్క లైంగిక సంబంధమైనటువంటి యూట్యూబ్లో, ఫేస్బుక్లో వచ్చేటువంటి సెక్స్ వీడియోలు అన్నీ చూడడం మొదలుపెట్టాడు. ఇక అతని మనస్సు చెడిపోయింది, అతని బ్రతుకు చెడిపోయింది. అతని మనస్సు అంతా ఇంకెలా కనబడుతుందంటే, ఇప్పుడు క్లాసులోకి వెళ్ళి ఏ అమ్మాయిని చూసినా ఆ యొక్క మనసు, చెడిపోయిన మనసుతోటే చూస్తున్నాడు. చర్చ్కి వచ్చి పాటలు పాడే అమ్మాయిని చూసినా, చర్చ్లో ఎవరిని చూసినా ఇంక అదే ఫీలింగ్లో చూస్తున్నాడు. ఇక తల్లిని చూసిన అదే ఫీలింగ్ వస్తుంది, తండ్రి మరి చెల్లిని చూసిన అదే ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఎవరు ఆడవాళ్ళని చూసినా అయ్యో నా హృదయం చెడిపోయింది, ఇప్పుడు నా హృదయం ఇంకా నాకు మనసు బాగాలేదు, మైండ్ డైవర్ట్ అయిపోయి ఇంకా అతను పిచ్చెక్కిపోయి అతను హృదయం ఎలా కనబడుతుందంటే, ఇక ఏ ఆడదాన్ని చూసినా సరే, ఏ స్త్రీని చూసినా సరే అతను హృదయము చెదిరిపోయి పాడైపోయి, అరే నా మనస్సు పాడైపోయింది. ఇప్పుడు నేను ఒకప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళేవాడినే, ప్రార్థనలో గడిపేవాడినే, ఆత్మీయంగా ఎదిగేవాడినే. ఇప్పుడు నా హృదయము పరిశుద్ధపరచబడవలసిన నా హృదయము ఈ ఫోర్నో, చాలామంది ఈ ఫోర్నో వీడియోస్కి అలవాటు అయిపోయిన వాళ్ళకి మనస్సు ఇదే రకంగా ఉంటుంది.
ఖాళీగా ఉన్నాం కదని యూట్యూబ్ ఆన్ చేసి చూసేవాళ్ళు మనస్సు ఇంకెవరిని చూసినా అది తల్లని కూడా లేకుండా, అది చెల్లని కూడా లేకుండా, వరసవావిలు లేకోకుండా అతని మనస్సు పాడైపోద్ది. అతడు ఏమనుకున్నాడంటే, ఇక నేను ఇలాగుండి కంటే చర్చికి వెళ్ళకుండా ఉంటేనే బెటర్ కదా. చర్చికి వెళ్తే ఈ అపవిత్రమైనటువంటి ఆ పాటలు పాడేవాళ్ళు కానీ, లేదా అక్కడ ఉన్న స్త్రీలను చూసినప్పుడు నాకు ఇలాంటి ఆలోచన వస్తుందని చర్చి మానేశాడు. దేవునికి దూరం అయిపోయాడు. చివరికి అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇంట్లో వాళ్ళని చూసిన ఇంకా అలాగ అయిపోతుంది కాబట్టి, అయ్యో నా ఆత్మ నశించిపోతుంది, నేను ఉర్రేసుకుని చచ్చిపోదాం అనుకుంటున్నాడు. ఇక నా మనస్సు పాడైపోయింది. చాలామంది మనస్సులు అలాగే ఉన్నాయేమో. అందుకనే టీవీల దగ్గరికి, సెల్ ఫోన్ దగ్గరికి, ఆ సినిమాలు అవి చూడడానికి కారణం అదే. అది ఏం చూస్తారో అది మన మనసులో పనిచేస్తుంది. మీరేం చూస్తారో ఆ కోరికలు మీ మనసులో పుడతాయి. అది దొంగతనమైనా, అది లైంగిక కోరికైనా, కామ వికారాలైనా. అందుకనే ఇప్పుడు ఏం చేయాలి? హృదయం కొరకు 9వ వచనం చేయాలి. ఇప్పుడే అందుకని వ్యాకులు పడండి. ఎందుకు వ్యాకులు పడండి? 9వ వచనంలో అదే, అందుకనే వ్యాకులు, మిజరబుల్, నా బ్రతుకు పాడైపోయింది ప్రభు అని ఏడవండి, దుఃఖపడండి. అయ్యా నా పరిస్థితిని మార్చమని ప్రభు పాదాల దగ్గర పట్టుకొని కన్నీరు విడవండి, వ్యాకుల పడండి. ఎందుకు వ్యాకుల పడండి? నా మనస్సు పాడైపోయిందని దుఃఖపడ. వ్యాకులు పడండి అంటే నా మనస్సు మిజరబుల్గా మారిపోయింది, నేను సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, సరిగా పని మీద మనసు పెట్టలేకపోతున్నాను, భర్తని భర్తలా చూడలేకపోతున్నాను, భార్యని భార్యలా చూడలేకపోతున్నాను, కూతుర్ని కూతురులకు చూడలేకపోతున్నాను, తల్లిని తల్లిలకు చూడలేకపోతున్నాను, చెల్లిని చెల్లిలకు చూడలేకపోతున్నాను, అక్కని అక్కలకు చూడలేకపోతున్నాను. నా మనస్సు చెడిపోయింది. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా, నా మదిని కోవెలగా, నా హృదిని రారాజుగా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దీనిని గ్రహించుట ఎవరి సాధ్యము, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, చిరమగుని ఆగనిమ్మయ్యా, నా మదిని కోవెలగా, నా హృదిని రారాజుగా, నా మదిని కోవెలగా నిలచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, చెంచల మనసు ఆడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను, చంచల మనసు ఆడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా, నా మదిని కోవెలగా రారాజుగా నిలచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం ఇది. హృదయం ఎలాంటిదంటే అన్నిటికంటే
ఘోరమైంది, అది మోసకరమైన వ్యాధి కలదు. ఈ హృదయం ఆలయంలో ఉన్నంతసేపు పరిశుద్ధంగా ఉండాలనుకుంటుంది, బయటకు వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తిరగాలనుకుంటుంది. చంచల మనసు వాడించు బ్రతుకు వాటను. స్థిరమైన మనసు, స్థిరమైన హృదయం, పరిశుద్ధమైన హృదయం లేకపోతే చాలా దారుణంగా మన పరిస్థితులు మారిపోతాయి. సో ఇప్పుడు ఈ హృదయం పాడైపోయినందుకు మనం ఏం చేయాలంటే దుఃఖపడండి. ఏం పడండి? దుఃఖం అంటే ఇన్నర్లో, హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆవేదనని దుఃఖం అంటారు. అంటే దేనికోసం దుఃఖం అంటే, మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువు వారే చెప్పారు డైరెక్ట్గా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువు వారు ఏం చెప్పారండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. యేసు ప్రభువు వారే చెప్పారు, దోస్ హు ఆర్ మౌర్న్, దుఃఖపడేవారు ధన్యులు. దుఃఖపడండి. దేని గురించి దుఃఖపడాలో తెలుసా మీకు? అయ్యో నా బ్రతుకు చెడిపోయిందని పశ్చాత్తాపం. నీ హృదయంలో దేవునికి విరుద్ధమైన కార్యములు ఏమైతే చేసావో దాని గురించి దుఃఖపడు. అయ్యా, గత కాలంలో నాయన నీకు విరుద్ధంగా ఇలాంటి పాపాలు చేశాను నాయన, గత కాలంలో నీకు ఇష్టం లేనటువంటి ఇలాంటి పనులు చేశానయ్యా. నా హృదయాన్ని, దేవుడు మన హృదయాన్ని మంచి హృదయంగా చేశాడు. ప్రసంగి గ్రంథంలో అంటాడు, మనుషుల యొక్క హృదయాన్ని దేవుడు చాలా పరిశుద్ధముగాను ఎంతో గొప్పగాను నిర్మించాడట. కానీ మనుషులే దాన్ని ఏం చేశారండి? పాడు చేసేశారు. 7వ అధ్యాయము 29వ వచనం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటున్న, ఏదనగా దేవుడు నలుగురులో యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధ తంత్రముల చేత మనుషులు దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, హృదయాలు పరిశుద్ధంగా చేశాడు, కానీ మనుషులే చెడిపోయారు. ప్రియులారా, నీ హృదయం బాగుందా? ఏ విధమైన ఆయాస్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో నాకు తెలియదు. ఒకవేళ మీ హృదయాలు సరిగ్గా లేనట్లయితే వ్యాకుల పడండి. అయ్యో, నా మనసు చెడిపోయింది, నా మైండ్ చెదిరిపోయింది, నాకు సరైన బుద్ధి లేదు, మంచి బుద్ధి అనేది ఇప్పుడు బుద్ధి చెడగొట్టేసుకున్నాను నేను, ఇంక నేను ఆ పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, ఇక ఆ తప్పు చూడకుండా ఉండలేకపోతున్నాను. కొంతమంది ఇంకా ఆ ఇంట్లో సెల్ ఫోన్ నుంచి ఇంక బయటికి రారు, ఇంకా అదే పని మీద ఉంటున్నారు. కొంతమంది ఇంకా అదే ఆలోచన, కొంతమంది ఇంకా అదే యావగీషణ, అదే దొంగతనాలు, అదే అపిత్రత, అదే త్రాగుడు జీవితం, అదే భయంకరమైనటువంటి హృదయం పాడు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ హృదయం రైట్లోకి రావాలి, అప్రైట్ దేవుడు చేస్తాడు. సెట్ రైట్ చేయాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి. హృదయంలో నుంచి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పశ్చాత్తాపం. ఆ దుఃఖాన్నే పశ్చాత్తాపం అంటారు. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఒక మాట చూస్తారు, చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. అమ్మా, ఏంటండి దైవ చిత్తానుసారమైన దుఃఖం? ఏ దుఃఖం? 2 దుఃఖాలు ఉన్నాయి. శరీరానుసారమైన దుఃఖం ఉంది, ఆత్మానుసారమైన దుఃఖం ఉంది. దైవ చిత్తానుసారమైన చింతన, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే నేను సరిగా దేవునితో కనెక్ట్ అయ్యలేను, దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాను, ఆత్మ పొందుకోలేకపోతున్నాను, నేను ప్రవచనాలు లేక భాషలు వరాలు పొందుకోలేకపోతున్నాను, ఫలాలు లేవు నాలో, నేను దేవుని బిడ్డగా జీవించలేకపోతున్నాను, ఎలా జీవించాలి, ఆ దేవుని సన్నిధిని ఎలా అనుభవించాలి, నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాను, శనివారం మందిరానికి రాలేకపోతున్నాను, ఆదివారం మందిరానికి వెళ్ళలేకపోతున్నాను. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. వీటి గురించి ఆలోచించడం, నేను ఎక్కడ వెళ్తే బాగుండని మనసులో ఒక రకమైనటువంటి ఏమంటాం ఫీలింగ్ వస్తుంది కదా, నేను చర్చికి వెళ్తే బాగుండు, ప్రార్థనకి వెళ్తే బాగుండు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేయను. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేద్దంటే మారు మనస్సు తీసుకొస్తుంది. మీరు ఎప్పుడైతే ఎండిపోయిన జీవితం అనిపిస్తారో, ఎప్పుడైతే దేవుడు లేనటువంటి హృదయం కలిగి ఉంటారో, ట్రెడిషనల్ అంటారంటే నామకార్థంగా చర్చ్కి వచ్చి నామకార్థంగా ఎండిపోయినట్టుగానే అలా పాడారు, కానీ మీకు ఏం పెద్ద సాటిస్ఫికేషన్ లేదు.
చర్చిలో ఎంతసేపు కూర్చున్నారు కానీ మీకు దేవుని రిపెంటెన్స్ రాలేదు, ఆత్మ నడిపింపు రాలేదు, పశ్చాత్తాపం రాలేదు, ఉద్యమం రాలేదంటే దుఃఖపడాలి. అదే దుఃఖం వస్తుంది. ప్రభువా నేను ఎందుకు ఇంకా ఎదగలేకపోతున్నాను, ఆత్మలో ఎదగలేకపోతున్నాను ఏంటి? ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట? మారు మనసు కలుగు చేస్తుంది. ఇది ఏం చేస్తుందమ్మా? ఇది మారు మనసు కలుగు చేయను. ఆ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం ఏం కలుగు చేస్తుంది? మరణాన్ని కలిగి. లోక సంబంధమైన దుఃఖాలు వేరుగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే, సరిగా నేను ఇల్లు కట్టుకోలేకపోయాను, లోకంలో డబ్బు సంపాదించలేకపోయాను, లేకపోతే ఇంకా నేను లోకంలో ఎవరినో కొట్టలేకపోయాను, లేదా ఇంకా నేను మంచి ప్రౌడ్గా లేకపోయాను, లేకపోతే లోకంలో ఇతరుల కంటే నేను ఇంకా ఎక్కువగా గొప్పగా ఉంటే బాగుండు, అతిశయం, గర్వం, ఇదంతా లోక సంబంధమైన ఆలోచన. లేకపోతే లోక సంబంధమైన దుఃఖం ఎలా ఉంటుందంటే, అమ్నోన్ అనేటువంటి ఒకడు మంచం పట్టేసాడు. దుఃఖం అడిగి. ఏ దుఃఖం అంటే వాళ్ళ చెల్లితో ఉండాలనే ఆలోచనతో ఉన్నవాడు అమ్నోన్ అనేవాడు. 2 సమూయేలు గ్రంథంలో మనకి కనబడతాడు. అతను 13వ అధ్యాయం అనుకుంటా. అమ్నోన్ అనేవాడు ఉంటాడు, దావీదు కుమారుడు. తామారు అనేటువంటి ఒక మంచి పాపని, చెల్లిని చూసి మరణం తీసుకొచ్చింది. శరీరానుసారమైన దుఃఖం అమ్నోను తలకాయ తీసేలాగా చేసింది. అలా అన్నయ్య వచ్చి తలకాయ పీకేసాడు. ఇంకొకడు వచ్చి అబ్షాలోము వచ్చి చెల్లితో ఇలాంటి ఎలాసలు వేస్తారు అని చెప్పి ఇలా పీక్ కోసి పడేశాడు. శరీరానుసారమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది. అది నేను చెప్తున్నాను. ఆత్మానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? పశ్చాత్తాపాన్ని తీసుకొస్తుంది. ఇదిగో ఇతడు దుఃఖపడుతున్నాడు, ప్రభువా నా మనసు సరిగా లేదు ప్రభువా. మీకు ఒక సహోదరిని చూపిస్తాను. లోకాసు వార్త 7వ అధ్యాయంలో కనబడుతుంది ఆవిడ. లోకాసు వార్త 7వ అధ్యాయంలో లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఆమె 38వ వచనం యేసు ప్రభు దగ్గరికి వచ్చింది అమ్మాయి. లోకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను. ప్రియులారా, ఈమె ఎవరమ్మా? ఈమె పేరేం పేరు రాశారు? పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ. ఈమె యేసు పాదాల దగ్గరికి వచ్చట. అమ్మ వినండి, దుఃఖపడమన్నాడు కదా, దుఃఖపడండి, ఏడవండి, వ్యాకులు పడండి, మీ నవ్వును దుఃఖానికి మార్చుకోండి. ఎందుకు ఏడమన్నాడు? ఇదిగో తాను ఏడుస్తుంది. ఏం ఏడుస్తుందండి? ప్రభువా నేను పాపాత్మురాలైన స్త్రీని ప్రభువా. ఎవరు ఆవిడని ఇంటికి చేరనవట్లేదమ్మా. ఊర్లో ఒక ప్రింట్ కొట్టేశారు ఆవిడికి. ఆవిడ పేరు వదిలేసి పాపాత్మురాలని పెట్టారు ఆవిడికి. ఇప్పుడు ఆవిడ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువారు పరిశుద్ధుడు, యేసు ప్రభువారు ఎర్రనివాడు, మన హృదయం నల్లనిది. మనం నల్లని వారు, మన హృదయం నల్లది. ఆయన రక్తముతో, ఆ సిలువలో ఆయన రక్తము కార్చాడు. ఆయన రక్తము ద్వారా ప్రియులారా మనస్సు చెడిపోయినటువంటి వారి కొరకు ఇప్పుడు ఆ పాడైపోయిన జీవితాన్ని బాగు చేయమని ఆయన పాదాలు పట్టుకుంది. ఇప్పుడు ఆవిడ వచ్చి కాళ్ళు కడుగుతుంది. దేంతో కడుగుతుంది? యేసయ్య పాదాలు పట్టుకుంది. బాబు భయపడుతూ ఆయన పాదాలు పట్టుకొని ఇచ్చాడు యేసయ్య. అమ్మాయి అనుకుని అమ్మ దేంతో కడుగుతుంది పాదాలని? కన్నీళ్లతో. తన కన్నీళ్లు కారుస్తుంది, ఏడుస్తుంది. ఎవరి కోసం ఏడుస్తుంది? తన పాప జీవితాన్ని గురించి ఏడుస్తుంది, తన పనికిమాల జీవితం కోసం ఏడుస్తుంది. కన్నీళ్లతో యేసు ప్రభువారి యొక్క పాదాలను కడిగి, నడిచొచ్చిన యేసు పాదాలను కన్నీళ్ళతో శుభ్రంగా కడిగేసి, అమ్మ టవల్తో తొడవలేదండి, తన వెంట్రుకలు పట్టుకొచ్చి యేసయ్య పాదాలు తుడిచి పాదాలను ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. పక్కన ఆయన అన్నాడు, ఇంటి యజమానుడు, యేసు ప్రభువా, మనసులో అనుకున్నాడు, ఆయనకి బుద్ధి జ్ఞానం ఉంది అసలు యేసు ప్రభు వారికి. ఆ అమ్మాయి ఎవరో దేవుడైతే కనుక ఆ మాత్రం తెలియట్లేదు. ఎంత దుర్మార్గులు, ఎంత పనికిమాలింది. ఈ ఊళ్ళో మంచి పేరు లేని ఆవిడ వచ్చి యేసు ప్రభు కాళ్ళు పట్టుకుంటే నెల పట్టుకొని ఇచ్చాడు అని మనసులో అనుకుంటే ఆయన మాట చెప్పాడు. అమ్మా బాబు శివను, నువ్వు బాధపడుతున్నావు కదా, దేవునికి తెలిసిపోతున్నావు, హృదయ రహస్యాలు ఎరిగిన వాడైనా నువ్వు బాధపడుతున్నావు కదా, ఇదిగో
నీ హృదయంలో విషయాలు. ఒకడు 50,000 రూపాయలు అప్పు చేశాడు, ఒకడు 50 రూపాయలే అప్పు చేశాడు. ఒకని దగ్గర ఒకడు 50,000 అప్పు తీసుకున్నాడండి, ఒకడు 50 రూపాయలు అప్పు తీసుకున్నాడు. దేవుడు ఆ యజమానుడు ఇద్దరు అప్పులు కొట్టేశాడు. మీరిద్దరు తీర్చక్కర్లేదు అన్నాడు. ఎవరిని ఎక్కువ క్షమించినట్టు చెప్పండి, చెప్పాలి. ఎవరిని ఎక్కువ క్షమించినట్టు? ఎక్కువ ఎవరు? 50,000 ఇచ్చినోడే ఎక్కువ క్షమించినట్టు కదా. అలాగే 50 రూపాయలు కూడా చేసినోడు కూడా, నువ్వు చిన్న పాపాలు చేసావు, పెద్ద పాపాలు చేసింది, అంతే తేడా. నేను ఇద్దరి దోషములను క్షమించుచున్నాను. 44వ వచనంలో మీరు చూస్తారు, స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు లేదు, కానీ మీ కన్నీళ్లతో నా పాదములు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, నీవు నన్ను ముద్దు పెట్టుకుంది, నూనెతో నా తల అంటలేదు, ఏమి నా పాదములంటే ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. నీ పాపములు క్షమించబడ్డాయా? చూడండి 48వ వచనంలో, నీ పాపములు క్షమించబడినవని ఆమెతో చెప్పాను. 48వ వచనం అందరూ చూడండి. 48వ వచనం ఒకసారి చదవండి అందరూ. 48వ వచనం ఏముందండి? నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. దేవుడి మాట మీతో చెప్పాడా? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఎందుకు ఆవిడ పాపాలు క్షమించబడమే? పాపముల కొరకు దుఃఖపడింది, పశ్చాత్తాపడింది, కన్నీరు కార్చింది. ఆ పాపము యేసు పాదాల దగ్గర ఒప్పుకుని ఏడ్చింది. మీ పాపాల కోసం మీరు ఏడ్చారా? యేసు ప్రభువారిని సిలువేసుకుంటా తీసుకెళ్తుంటే స్త్రీలందరూ ఏడుస్తుంటే యేసు ప్రభువారు మాట అన్నారు. ఏమన్నారు? అమ్మలారా, మీరు నా కోసం ఏడవద్దు, కానీ మీకోసం ఏడవండి. మీకోసం క్రై ఎవర్ సెల్ఫ్ ఓన్లీ, క్రై ఎవర్ చిల్డ్రన్స్, క్రై ఎవర్ సెల్ఫ్. మీకోసం ఏడవండి, మీ పాపాల కోసం ఏడవండి, మీ అపరాధముల కోసం ఏడవండి, మీరు ఆ యొక్క దేవునికి విరుద్ధంగా చేసిన ప్రతి తలంపుల కోసం ఏడవండి. ఇదిగో ఏడవండి. ఆయన ఏమంటున్నాడు? ఏడవండి. ఎవరికి ఏడుపు వస్తుందో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్న వాళ్ళకే. ఎవరికి ఏడుపు వస్తుందో తెలుసా? దేవుని దర్శనం చూడాలనుకున్న వాళ్ళకి. ఎవరికి ఏడుపు వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ పొందుకోవాలనుకున్న వాళ్ళు. ఎవరికి దుఃఖం వస్తుందంటే దేవుని నాలోకి రావాలనేటువంటి ఆ చింతన, వేదన వచ్చిన, ప్రభువా నన్ను క్షమించండి, నాలోకి రండి అని పశ్చాత్తాపడతావు. అప్పుడు దేవుని ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు దుఃఖపడుతూ కన్నీళ్ళు వీరుస్తూ ప్రార్థన చేశారో దేవుడు తన కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. తన పాపములు క్షమించబడ్డాయి. ప్రియులారా, ఆమె మొట్టమొదటిగా ఈవిడ చేసిన పని ఏంటో తెలుసా? మొదటగా దేవుని ప్రేమించింది, పశ్చాత్తాపడింది, క్షమాపణ పొందింది, దేవుడు క్షమిస్తాడని శ్వాసం ఉంచింది. ఆమె తన పాపాలు క్షమించబడ్డాయి. 9వ వచనం ఏం చెప్తుందంటే, వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వును ఎలా మార్చుకోండి. ఎందుకు అలా మార్చుకోవాలండి? ఎందుకు అలా మార్చుకోవాలో తెలుసా? మీ నవ్వును ఎందుకు అలా మార్చుకోవాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మీరు యాకోబు పత్రికలో చూస్తారు. ఎందుకు మార్చుకోమనంటే 13వ వచనంలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించినో, మీరు ఇంకా ఎంజాయ్ చేద్దాం, భోగాలు చేద్దాం, ఇంకా కాలం బతుకుతాం అనుకున్నారేమో. రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఈ దినమే నీ హృదయాన్ని కడుక్కుని, పాపమును ఒప్పుకుని, పశ్చాత్తాపడి, కన్నీళ్లు విడిచి పరిశుద్ధపరచబడు. రేపేం జరుగుతుందో తెలియదు, రేపేమి సంభవించినో మీకు తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు మీ జీవితం. కాబట్టి మీరు రేపేం జరుగుతుందో వార్నింగ్ ఇస్తున్నాడు. మీ నవ్వుని ఇంకా 4వ వచనం 3వ వచనంలో, మీరు భోగాల కోసం 4వ అధ్యాయం 3-4 వచ్చి మీ భోగాలు, మీ దురుద్దేశాల కోసం మీరు విర్రవీగుతున్నారేమో. రేపేమి సంభవించినో తెలియదు కనుక మీరు ఇంకా ఆనందం కాదు, ఇక దుఃఖపు నవ్వును, ఆ ఆనందాన్ని చింతకు మార్చుకోండి. మీ ఆనందాన్ని దేనికి మార్చుకోండి? యేసుప్రభువు కూడా చెప్పారు. ఎక్కడ? లోకాసు వార్త 6వ అధ్యాయంలో మీ నవ్వుని 21వ వచనంలో, మీ నవ్వుని మీ ఏడవండి, అప్పుడు మీరు సంతోషిస్తారని. మార్చండి, మీ జీవితాల్లో దుఃఖపడండి. ప్రభు విషయాలు, మీ పాపముల విషయాలు, దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి విషయాలు, మీ పాపపు జీవితాన్ని ఒప్పుకోండి.
అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అప్పుడు దేవుని ఆత్మను మీరు చూస్తారు. దేవుని శుద్ధ హృదయంతో ఆయన రక్తంతో మీరు కడగబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని శుద్ధీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. లోకాసువార్త 18వ అధ్యాయంలో అతను ఏం చేశాడమ్మా? లోకాసువార్త 18వ అధ్యాయంలో, లోకాసువార్త 18వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. అయితే ఆ సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, పాపిని పాపిని నన్ను కరుణించమని. చూసారా, పశ్చాత్తాపం అంటే అది, దుఃఖం అంటే అది. ఇదిగో ఇద్దరు చర్చిలోకి వచ్చారండి. ఇద్దరు ఎవరు వచ్చారమ్మా? పరిసయుడేమో బాగా భక్తి కలిగినోడు, ఆలయంలో ఆరాధన ఎలా చేస్తారు, పాటలు ఏం పాడతారు, తర్వాత బైబిల్ ఏం చెప్తారు, పాస్టర్ గారు వాక్యం చెప్పకుండా ఏ వాక్యం అందించేయాలి అన్నీ తెలుసు ఆయనకి. ఎవరికి? పరిసయుడికి. నేను వాక్యం చెప్తే రెండో వాక్యం ఏం చెప్తాను కింద నుంచి చెప్పేస్తారు. అంత నిష్ట కలిగిన పరిసయుడు. శంకర్ ఎక్కడ కూర్చున్నాడు? పాపి వెనకాల దూరంగా కూర్చున్నాడు. ఇతడేమో గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు, అతనేమో పశ్చాత్తాపంతో, ప్రభువా నీ చర్చిలోకి రావడానికి యోగ్యత లేదు నాయన, నీ వైపు కన్నులు ఎత్తడానికి యోగ్యత లేనివాడిని ప్రభువా, నన్ను కరుణించమని, పాపిని అని డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు. అతడు ఆ రొమ్ము కొట్టుకొనొచ్చు, గుండెలు బాదు. రొమ్ము కొట్టుకోవడం అంటే గుండెలు బాదుకున్నాడు. నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు. మౌనింగ్ ఏడుస్తున్నాడు. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయాలనుకున్నాను, మీరు ఎప్పుడైనా మీ పాపాల కోసం మీరు దుఃఖపడ్డా, ఏడ్చారా? మీరు ఎంతమంది ఇక్కడ ఆశీర్వదించబడాలని కోరుతున్నారు? ఎంతమంది దీవించబడాలని కోరుతున్నారు? మీరు చాలాసార్లు మన ప్రార్థనలో ఉపయోగిస్తాం. అబ్రహాంలాగా దీవించిన ఆయన, యాకోబులాగా దీవించిన ఆయన. ఎస్, దేవుడు దీవిస్తాడు. యాకోబుకి తోడైనట్టుగా తోడైండు నాయన, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చావు నాయన. కానీ యాకోబు ఏం చేశాడో తెలుసా? హోషియా గ్రంథము యాకోబు ఆశీర్వాదం పొందడానికి హోషియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. హోషియా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయముందెను. అమ్మ, అతడు ఆశీర్వాదం కొరకు, తన పశ్చాత్తాప జీవితం కొరకు, తన విరిగి నలిగిన ఆ మనస్సు కొరకు అతడు ఏం చేశాడమ్మా? కన్నీళ్లు విడిచుచు అతన్ని బ్రతిమాలిన. ఎవరినైనా దేవుని బ్రతిమాలుకున్నాడట. కన్నీరు విడిచి అతన్ని బ్రతిమాలిను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన, అక్కడ ఆయనతో మాట్లాడిన. ప్రియులారా, కన్నీళ్లు విడిచాడట. హోషియా గ్రంథం 12:4లో కన్నీళ్లు విడిచాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నేను ఈ షాపుని. నీ పేరేం పేరయ్యా? నీ పేరేం పేరు? మోసగాడిని ప్రభు, మోసగాడిని. ఒప్పుకున్నాడు. మోసగాడిని అని ఒప్పుకున్నాడు యాకోబు. ఇక నీ పేరు మోసగాడు కాదు, ఇజ్రాయేల్, దేవునితో పోరాడి గెలిచిన వాడు. నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఇదిగో నేను ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అతడు ఆ రాత్రంతా ఏం చేశాడండి? కన్నీరు. కొంతమందికి ఆ కన్నీళ్ళు ప్రార్థన లేదు, ఆ పశ్చాత్తాప అనుభవం లేదు, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. ఆ కన్నీరు ఎలాగ వస్తుందంటే దేవుడే తన ఆత్మ ద్వారా మీకు ఆ పశ్చాత్తాపను కలుగు చేస్తాడు. దేవుని వైపు తిరగాలనే ఆధ్యాత్మిక చింతన. కొంతమంది సాధువులు చూడండి, ఈ లోకంలో అన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు ఆ మౌంక్స్ అంటారు, బైబిల్లో చాలామంది అలాగూ ప్రార్థనలో గడిపారు. యాంటోనీ లాంటి వాళ్ళు ఒక గుడిసెల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా మాకు ప్రత్యక్షం కావాలి, మమ్మల్ని దర్శించాలని. వాళ్ళ నుంచి గొప్ప ఆధ్యాత్మిక చింతన, రెవల్యూషన్స్, ఉజ్జీవం, గొప్ప ప్రభావం వచ్చేసింది బయటికి. దేవునికి స్తోత్రం. నువ్వు కన్నీళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రాంతమంతా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కన్నీళ్ళు ప్రార్థన చేస్తే నీ వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. యాకోబు తన పాప జీవితం కోసం కన్నీళ్ళు కార్చాడు, ఆశీర్వదించబడ్డాడు. పాపాత్మురాలిన స్త్రీ తన పాప జీవితం కోసం కన్నీళ్ళు కార్చింది, పరిశుద్ధపరచబడింది, తన పాపములు క్షమించబడ్డాయి. మై క్వశ్చన్ ఇస్, మీ పాపాలు క్షమించబడ్డాయని ప్రభు మీతో చెప్పారా? అలా చెప్పే వరకు మీరు ప్రార్థన చేశారా? అలాగ దేవుని స్వరం వినగలిగారా? అలాగ మీరు హృదయాలు పరిశుద్ధపరచబడ్డాయా? అది రాలేదంటే నువ్వు ఇంకా వ్యాకులు పడి దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చాలి. ప్రభువా నన్ను ఒకసారి మాట్లాడతాడు దేవుడు, దర్శిస్తాడు దేవుడు, అభిషేకిస్తాడు దేవుడు. మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి. ఎందుకు చింతకి మార్చుకోమన్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పాడండి. ఈ మాట చదివేసి మనం ముగించేద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం చదవండి. 635 పేజ్. ఇర్మియా గ్రంథము
9వ అధ్యాయము 17. ఏంటమ్మా? సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను. అంటే ఎవరిని కనుగొనండి? రోదనం. దేవుడు ఎవరిని కనుగొమన్నాడు? రోదనం చేస్తారు కదా, వాళ్ళని కనుగొమన్నాడు. రోదనం చేసే స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీగా వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికినట్లుగాను మనం త్వరపడి మనకు రోదన ధ్వని చేయవాలి. మనం వలసపోతే మీ సిగ్గుపెడితే సియోన్లో రోదన. స్త్రీలారా, 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట ఆలకించుడి, మీరు చెవి ఎగ్గిన మాట వినుడి, మీ కుమార్తెలకు ఒకరినొకరు అంగలార్పిద్య నేర్పుడి. ఎందుకు ఏడవాలి? ఎందుకు రోదన విద్య అంట. యేసయ్యా యేసయ్యా అని ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను కడగమని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే అలా ఒప్పుకుంటామో 21వ వచనంలో ఎందుకు అలా చేయాలంటే, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనం లేకుండా వారి నాశనం చేయటకే మరణము మన కిటికీలు గుండా ఎక్కుతుంది. మరణం కిటికీలు గుండా ఎక్కుతుందట. మరణం రాకుండా నీ బిడ్డల రక్షణ పొందాలి. నీ కుమార్తెలకు రోదనం చేయడం నేర్పించండి. గ్రామం కోసం, దేశం కోసం, కుటుంబాల కోసం, నశించిపోతున్న వాళ్ళ కోసము, నీ పాపముల కోసము పశ్చాత్తాప హృదయంతో రోదనం చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. పండిట్ రమాబాయి 1818వ సెంచరీలో ఆవిడ బ్రాహ్మణ్ కులాల నుంచి రక్షించబడినటువంటి ఆవిడ తన పాపాల కొరకు రోదనం చేయడం మొదలుపెట్టింది. తన పాపాల కొరకు కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. దేవుడు అద్భుతంగా ఆమెకు ప్రత్యక్షమయ్యి తన పాపములను క్షమించాడు. ఆవిడ చేసిన ప్రార్థనలు, ఆవిడతో కొంతమంది ఇంచుమించు 300 మంది వీడియోస్ ఉండేవారంట. వెధవరాలని చేరదీసింది యేసు ప్రభుని నమ్ముకుని. ఎక్కడ? పూనా ముక్తి మిషన్. ఇప్పటికీ పూనా 300 మంది, 250 ఎకరాలు దేవుడు ఆవిడకి ఇచ్చాడు. 250 ఎకరాలు ఇప్పటికే ఉంది. స్టిల్ మీరు వెళ్ళొచ్చు. ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? ఆవిడ ఒక బ్రాహ్మణ్. పరిశుద్ధాత్మ పొందుకుంది. పాపాల కొరకు ఏడ్చి కన్నీరు కారిస్తే తెల్లవారుజామున వాళ్ళు 5 గంటలకు ప్రార్థన చేస్తుంటే, వాళ్ళ పాపాల కోసం ఏడుస్తుంటే, వాళ్ళ భాషలు మాట్లాడడం, అభిషేకం పొందడం, గొప్పగా రక్షణ పొందడం. వేల మంది ముక్తి మిషన్ ద్వారా కొన్ని వేల మంది భోజనాలు చేయడం, పాపాలు ఒప్పుకోవడం. అక్కడ ఒక పెద్ద ఆశ్రమం పెట్టేసింది ఆవిడ. ఒక బ్రాహ్మణ్ పశ్చాత్తాపంతో ఎప్పుడైతే కన్నీరు ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఒక ఉద్యమం తీసుకొచ్చాడు ఆవిడ ద్వారా. అక్కడ ఉన్నటువంటి మిషనరీస్, ఎక్కడి నుంచి, యుఎస్ నుంచి కొంతమంది, ఇంగ్లాండ్ నుంచి కొంతమంది దొరలు వచ్చి ఆవిడ చేసే పరిచయం చూసి వాళ్ళ కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ కనెక్షన్ ఉన్న ఆవిడ మళ్ళీ అక్కడికి చీలీ అనే దేశానికి ఆవిడ రాసిన బుక్, ఎక్కడెక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, వాళ్ళ పాపాలు ఒప్పుకున్నప్పుడు, వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు, వారు కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు ముక్తి మిషన్లో కొన్ని అద్భుతాలు జరగడం మొదలుపెట్టాయి. పాపాలు ఒప్పుకోవడం ప్రజలు మొదలుపెట్టారు. అనేకులు ప్రభు దగ్గర రావడం మొదలుపెట్టారు. బాప్తిసాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ రివైవల్ గురించి ఇంత బుక్ రాశారు. ఆ బుక్ పట్టుకెళ్ళి చీలీ అనే దేశంకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది తెలుసా? చీలీ. ముక్తి మిషన్ యొక్క రివైవల్, ఇక్కడ వచ్చిన ఉద్యమం, ఇక్కడ వచ్చిన అభిషేకం, చీలీకి వెళ్ళారు. ఓడల మీద వెళ్ళింది ఆ పుస్తకం. అప్పటికి ఇంకేమనాలు లేవు. 18వ శతాబ్దంలో ఓడల మీద వెళ్ళి అక్కడ ప్రాంతం ఉద్యమింపబడింది. ఈ ముక్తి మిషన్ ద్వారా ఒక ఇండియా నుంచి కూడా ఉద్యమం వచ్చింది, ఒక బ్రాహ్మణ్ కులాన్ని నుంచి. ఇది మీరు తప్పు అంటారా? చరిత్ర కాదంటారా? ఇది స్టిల్ చరిత్రలో ఉంది. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. వారు కన్నీళ్ళు కాచి, ప్రభువా నీ ప్రత్యక్షత కావాలి, ప్రభువా నీ దర్శనం కావాలి, ప్రభువా నీ ఉద్యమం కావాలి, మమ్మల్ని వాడుకో ప్రభువా, మా పాపములు క్షమించు ప్రభువా, మమ్మల్ని రక్షించు ప్రభువా, మమ్మల్ని దర్శించు ప్రభువా, మమ్మల్ని ఆత్మతో నింపు ప్రభువా అని అడిగారు. దేవుని అభిషేకం వారి మీదకి వచ్చింది. వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. నువ్వు దేవుని గురించి చింతన ఉందా? ఆయన గురించి దుఃఖపడుతున్నావా? ఆయన ఆధ్యాత్మిక చింతన, దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో ఉందా? నేను దేవుని బిడ్డగా మారాలి, దేవుని పని చేయాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, దేవుని ఆత్మ నాలో క్రియ చేయాలి, ఆయన నా పాపాలు క్షమించాలి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో శక్తితో నన్ను నింపాలి. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం.